జమ్మూ కాశ్మీర్పై పాకిస్తాన్ పట్టు కోల్పోతోందా అంటే ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అలానే కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుండి పీజేఓకేకి పాక్ వ్యతిరేకంగా ఉవ్వెత్తున నిరసనలు మిన్నంటుతున్నాయి. తమను ఇండియాలో విలీనం చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా ఇవే పోస్టర్లు కనిపిస్తున్నాయి. దీనికి తోడు రాజ్నాథ్ సింగ్తో పాటు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా పీఓజేకే పాక్లో అంతర్భాగమేనని ఇటీవలే ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న ఉద్యమానికి కారణాలు ఏంటి? ప్రజలు పాకిస్తాన్తో ఎందుకు విసిగిపోతున్నారో ఓ లుక్కేద్దాం. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లేదా పీఓజేకేపై పాకిస్తాన్ పట్టు కోల్పోతుందా అన్న అనుమానాలు సర్వత్రం వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పీఓజేకే అగ్నిగుండంగా మారిపోయింది. పాక్ పాలకులపై ఇక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను వెంటనే ఇండియాలో విలీనం చేయాలని డిమాండ్ పెరిగిపోతోంది. పీఓజేకేలో ఎక్కడ చూసినా ఇవే పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ పౌర హక్కుల ఉద్యమం మిన్నంటిపోయింది. ఇక్కడి ప్రజలు పాకిస్తాన్ పోలీసులు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. పాక్ పోలీసుల దమనకాండకు తాము బలైపోతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఓకే నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్కడి ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆజాదీ అంటూ గళం విప్పుతున్నారు. ఇది పాక్ పాలకులకు కంతగింపుగా మారింది. నిరసనకారులపై పాక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఇదే స్థాయిలో పోలీసులపై ఎదురు తిరుగుతున్నారు. పరిస్థితి చూస్తుంటే పాక్ కొన్ని దశాబ్దాల క్రితం చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకున్న పీఓకి చేదారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పీఓజేకేలోని ముజాఫరాబాద్, రావల్కోట్లో పాక్ పోలీసులు భద్రతా సిబ్బందితో ఇక్కడి ప్రజలు బాహాబాహికి దిగారు. ఇక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను ఇండియాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రావల్కోట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న ఆక్రమిత జమ్మూ కశ్మీర్ పౌరులపై పాకిస్తాన్ భద్రతా దళాలు బాష్పవాయు ప్రయోగించారు. దడియాల్ ప్రాంతంలో టియర్ గ్యాస్ షెల్స్ నిరసనకారులకు తగిలి గాయపడ్డారు. పరిస్థితులు చూస్తుంటే పీఓజేకే ఇండియాలో కలవడానికి ఎంతో సమయం పట్టదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. కాగా పాక్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాహనాలను ఇక్కడ నిరసనకారులు తగులబెడుతున్నారు. ప్రస్తుతం శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పాయి. అయితే అకస్మాత్తుగా పీఓజేకే ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి గల కారణాల విషయానికొస్తే తాజాగా ఇక్కడ 2 మైనర్ బాలికల చావుకు పాక్ అధికారులు కారణమయ్యారు. నిరసన తెలుపుతున్న 2 మైనర్ బాలికలపై పోలీసులు దారుణంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ సెల్స్ బారిన పడి మృతి చెందారు. దీంతో ఇక్కడి ప్రజలు కట్టలు తెగిన ఆవేశంతో రోడ్డెక్కి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. అదీ కాకుండా పాక్ పోలీసులు భద్రతా సిబ్బంది చేతిలో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాక్ అధికారులు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారన్న ఆగ్రహంతో పీఓజేకేలోని 10 జిల్లాల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమపై పాక్ ప్రభుత్వం కపట ప్రేమ ఉలకబోస్తోందని ఇక్కడి ప్రజలు షెహబాజ్ సర్కార్పై శాపనార్థాలు పెట్టడం ప్రారంభించారు. పాకిస్తాన్ నియమించిన అసిస్టెంట్ కమిషనర్కు ఇక్కడి స్థానికులు చితికబాదారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించాలని ఆయన ఆదేశాలు జారీ చేయడంతో ఆయనపై దాడి చేశారు నిరసనకారులు. అయితే జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ షట్టర్ డౌన్తో పాటు వీల్ జామ్ పేరుతో నిరసనలకు పిలుపునిచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ ప్రభుత్వానికి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో పీఓజేకే ప్రజలు నిరసనలకు పిలుపునివ్వాల్సి వచ్చింది. ఇక కమిటీ ప్రధాన డిమాండ్ విషయానికొస్తే విద్యుత్ ఛార్జీలపై విపరీతమైన ట్యాక్స్ విధించడంతో ఇక్కడి వ్యాపారులు షట్టర్ డౌన్ సమ్మెకు పిలుపునిచ్చారు. గత ఏడాది ఆగస్టు నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం పీఓజేకే పౌరులపై పెద్ద ఎత్తున పన్నులు విధించి ముక్కుపిండి వసూలు చేయడంతో ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడి ప్రజల వాదన ఏమిటంటే పీఓజేకే నుంచి అంటే తమ ప్రాంతం నుంచి హైడల్ పవర్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్ ఉత్పత్తికి ఎంత వ్యయమవుతుందో అంతే తమ వద్ద నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి పాక్ ప్రభుత్వం
ససేమిరా అంటోంది. విద్యుత్ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున పన్నులు విధించడం పట్ల ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహవేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసనలు కాస్త పీఓజేకే మొత్తం విస్తరించాయి. దీంతోపాటు పాకిస్తాన్ భద్రతా దళాల చేతిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, పాక్ పోలీసుల దమనకాండ పరాకాష్ఠకు చేరుకోవడంతో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం మొదలెట్టారు. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో ప్రజల బ్రతుకులు దుర్భరమయ్యాయి. ఓవైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, మరోవైపు విపరీతమైన పన్నులు బాదులు, మరోవైపు విద్యుత్ కొరత, దీంతోపాటు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెంచేసిన విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ కలిసి ఇక్కడి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి దారితీశాయి. తమకు స్వాతంత్ర్యం కావాలని, తమకు హక్కులు కల్పించాలని డిమాండ్ ఊపందుకుంది. పీఓజేకేలో ఎక్కడ చూసినా ఆజాదీ ఆజాదీ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. ప్రదర్శనకారులు ముజాఫర్బాద్తో పాటు ఇతర జిల్లాల్లో పోలీసులు భద్రతా దళాలతో తలబడుతున్నాయి. అయితే జాయింట్ అవామీ కమిటీని ముందుని నడిపిస్తోంది మాత్రం ఇక్కడి వర్తకులు. గత శుక్రవారం నాడు యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో డజన్ల కొద్దీ నాయకులు, సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్షన్ కమిటీ పిలుపుతో పీఓజేకే అంతా షట్టర్ డౌన్, వీల్ జామ్ ఉద్యమం తారాస్థాయికి ఎగబాకింది. ముఖ్యంగా ముజాఫర్బాద్లో బంద్ విజయవంతమైంది. దద్యాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దమనకాండకు నిరసనగా బంద్కు జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. తమ హక్కుల కోసం మీ గళం విప్పాల్సిందేనని ట్రేడర్స్ అసోసియేషన్ చైర్మన్ షాకత్ నవాజ్ మీర్ అన్నారు. అసంబద్ధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు చెల్లించమని ఇక్కడి ప్రభుత్వానికి తెగేసి చెబుతున్నారు. కాగా శనివారం నాడు ప్రదర్శనకారులపై పోలీసులు జరిపిన దాడిలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్, 90 మంది గాయపడ్డారు.